వెల్కమ్ టు నవ్య. ఈ రోజు మనం చెక్కతో తయారు చేసిన హోమ్ డెకర్ ఐటమ్స్ అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చూద్దాం. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి హ్యాంగింగ్ ప్లాంట్ అండి. ఇది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇది కంప్లీట్ గా కూడా మనకి చెక్కతో తయారు చేశారు. అండ్ చూసుకున్నట్లయితే దీనికి అవుట్ ఫినిషింగ్ అంతా కూడా బ్లాక్ షేడ్ ఇచ్చారు. అండ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ వరకు కూడా మొత్తం మనకి చెక్క ఇచ్చి మధ్యలో మనకి చిన్న చిన్నగా చెక్క కట్ చేశారు. అండ్ ఇక్కడ గ్యాప్ ఇచ్చారు. అండ్ పైన కూడా మనకి కొంచెం లెంత్ తో అయితే మనకి కట్ చేసి చెక్కనిచ్చారు. అండ్ ఇందులో మనము ప్లాంట్స్ డెకోర్ చేసుకొని బాల్కనీస్ లో కావచ్చు, లేకపోతే హాల్లో కావచ్చు, మనం డెకోర్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఏంటంటే దీనికి హ్యాంగ్ చేయడానికి కూడా పైన మనకి వీళ్ళు తాడుతోటి చిన్నగా కూడా మనకి ఒక డిజైన్ లాంటిది అయితే ఇచ్చారు. చూసారు కదండి, ఇది ఇంకొక నెక్స్ట్ ఐటమ్. అండ్ దీన్ని కూడా మనము హాల్లో కావచ్చు, లేకపోతే ఆఫీస్ లో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా డైనింగ్ టేబుల్ మీద కావచ్చు, నీట్ గా డెకోర్ చేసుకోవచ్చు. అండ్ ఇది చూడడానికి కూడా మనకి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇది కంప్లీట్ గా వుడ్ తోనే తయారు చేశారు. ఈ మధ్యలో కనుక మనం చూసుకున్నట్లయితే కంప్లీట్ గా మనకి ఒక ఫ్లవర్ తో అయితే డెకరేట్ చేశారు. అండ్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాలనుకుంది ఏంటంటే ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ ఫిష్ అండ్ చిన్న చిన్నగా మనకి బటర్ ఫ్రై ఇలాగ చిన్న చిన్నగా కూడా మనకి ఇచ్చారు. ఇవి ఏంటంటే పిల్లలు కూడా దీంతో ఆడుకుంటూ ఉంటారు. సో ఇది ఏంటంటే మనకి చూడడానికి బాగుంటుంది, అలాగే డెకరేటివ్ ఐటమ్ అండ్ పిల్లలు కూడా ఆడుకోవడానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. చూసారు కదండి, ఇది కంప్లీట్ గా వుడ్ తో తయారు చేసిన ఫిష్. అండ్ ఇందులో కూడా ఏంటంటే లోపల కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కువ లెంత్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ దీనికి చిన్న చిన్నగా ఇక్కడ కూడా మనకి ఫిష్ డెకోర్ గా చేశారు, ఫిష్ లాగానే. అండ్ ఇది కూడా ఏంటంటే మనకి హ్యాంగింగ్ ఐటమ్ అన్నమాట. ఇందులో కనుక మనం ఫ్లవర్స్ డెకోర్ చేసుకోవచ్చు, అండ్ చిన్న చిన్న ఐటమ్స్ కూడా డెకోర్ చేసుకోవచ్చు, అండ్ హాల్లో హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఎక్కడైతే బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుందో అక్కడ పీస్ఫుల్ గా మనం దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్పేస్. లోపల కూడా మనకి ఎక్కువ స్పేస్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి ఇది చూసుకున్నట్లయితే ఫిష్ లాగా కట్టింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకి చిన్నగా ఐస్ కూడా ఇచ్చారు. సో చూడడానికి చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ అండి, బ్యూటిఫుల్ ఎలిఫెంట్ డిజైన్ తో చేసిన వుడ్ వర్క్ తో ఉన్న ఎలిఫెంట్ ఇది. అండ్ ఇది కూడా మనం చూసుకున్నట్లయితే ఎలిఫెంట్ కి చిన్న చిన్న కాలు ఇచ్చారు, ఒక 4 చిన్న చిన్నగా మనకి స్టాండ్ ఉండడానికి. ఇది ఏంటంటే టూ ఇన్ వన్ అన్నమాట. అంటే ఒకటి దీన్ని మనం టేబుల్ మీద పెట్టుకోవచ్చు, అండ్ అలాగే మనకి ఈ హ్యాంగింగ్ కూడా ఉందన్నమాట. సో ఇది హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనం ఫ్రంట్ చూసుకున్నట్లయితే చూసారు కదా ఎంత క్యూట్ గా ఉందో. సో ఈ ఫ్రంట్ కూడా మనకి మంచిగా అవుట్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ దీని ఇయర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ రియల్ ఎలిఫెంట్ అనేలాగా కూడా మనకి చిన్న చిన్నగా ఒక టీత్ అయితే ఇచ్చారు ఎలిఫెంట్ కి. చూసారు కదండి, ఇది నెక్స్ట్ ఐటమ్. ఇది కంప్లీట్ గా మనకి సొరకాయతోనే తయారు చేశారు. అండ్ దానిపైన కూడా మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్నగా మనకి ఇక్కడ హోల్స్ ఇచ్చారు. ఎందుకంటే ఇది ఒక ల్యాంప్ అన్నమాట. దీనికి కూడా మనకి పైన కూడా మనకి చిన్నగా ప్లగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం ఏదైనా బల్బ్ యాడ్ చేసుకుంటే కూడా మనకి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. సో ఇదైతే శాంపుల్ అండి. అండ్ ఇది ఎలా ఉంటుంది అని చెప్పడానికైతే ఇప్పుడు మనం ఇక్కడ పైన చూస్తున్నాం కదా. సో ఇదన్నమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నైట్ టైంలో కూడా మనకి ఇది బెడ్ లైట్ లాగా కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మిడిల్ లో కనుక చూసుకున్నట్లయితే మనం ల్యాంప్ ని యాడ్ చేస్తున్నాము. సో ఇది మనకి కూడా హ్యాంగింగ్. అండ్ ఇక్కడ కూడా మనకి హ్యాంగింగ్ కూడా ఇచ్చారనమాట దీనికి. ఇది నెక్స్ట్ ఐటమ్ అండి. ఇది కంప్లీట్ గా కూడా మనకి ఇది ఆనపకాయ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా మనకి పండిపోయిన తర్వాత ఎండబెట్టిన తర్వాత ఉండే షేప్ అన్నమాట. ఇదంతా ప్యూర్ ఆనపకాయతో చేసిన డెకోర్ ఐటమ్ అన్నమాట. సో మీరు చూసుకున్నట్లయితే మనకి ఇదిగోండి ఇలా రివర్స్ లో కూడా చూసుకుంటే మనకి ఆ షేప్ అండ్ అదంతా కూడా మనకు తెలుస్తుంది. అండ్ దీని మీద కూడా మనకి చిన్న చిన్నగా ఏమంటారు బర్డ్స్ ఇచ్చారు, అండ్ చిన్న చిన్నగా డిజైన్స్ ఇచ్చారు. అండ్ లోపల కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కువ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా హ్యాంగ్ చేసుకోవాలనుకున్నప్పుడు మట్టితో కావచ్చు, లేకపోతే ఫ్లవర్స్ కావచ్చు, మనకి ఎక్కువ పట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట లోపల కూడా మనకి. అండ్ దీనికి కూడా మనకి హ్యాంగింగ్స్ ఇచ్చారు. సో ఇది ఎక్కడైనా అంటే మనకి హాల్లో కావచ్చు, లేకపోతే మనకి గార్డెన్ ఏరియాస్ లో కావచ్చు, మనం అలా డెకోర్ చేసుకోవచ్చు.
ఇది ఇంకొక హ్యాంగింగ్ ఐటమ్ అండి. ఇది కంప్లీట్ గా కూడా మనము హాల్లో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా గార్డెన్ ఏరియాస్ లో కావచ్చు డెకోర్ చేసుకోవచ్చు. అండ్ మీరు చూసుకున్నట్లయితే దీనికి ఫిష్ ఇచ్చారు అండ్ ఫిష్ కింద కూడా మనకి చిన్న గంటలాగా అయితే ఇచ్చారు. సో ఈ రెండిటి వల్ల ఏమవుతుందంటే మనకి ఎప్పుడైనా గాలి వచ్చినా, సో ఏదైనా మనకి పీస్ఫుల్ గా మనం ఎప్పుడైనా హాల్లో కూర్చోవాలనుకున్నా సరే అప్పుడు గాలి వచ్చినప్పుడు మనకి సౌండ్ కూడా మనకి చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇది కూడా మనకి ఏంటంటే ఇలా కదిలినప్పుడు కూడా మనకి ఇది ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లాగా మనకి బాగా మూడ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇందాక మనం చూసాం కదండి, అది మనం ఫిష్ అవుట్ ఫినిషింగ్ తో ఇచ్చారు. ఇది కంప్లీట్ గా కూడా మనం చూసుకున్నట్లయితే మనకి ఇట్లా కొంచెం పొడవుగా మనకి ఇది డిజైన్ చేసి ఇచ్చారు. ఇది కంప్లీట్ గా కూడా మనకి ఇది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాగా అన్నమాట. దీన్ని కూడా మనం బయట హ్యాంగ్ చేసుకోవచ్చు అండ్ గార్డెన్ ఏరియాస్ లో డెకోర్ చేసుకోవచ్చు అండ్ మనకి హాల్లో కూడా డెకోర్ చేసుకోవచ్చు. సో ఇది గాలి వచ్చినప్పుడు హాల్లో కనుక మనం హ్యాంగ్ చేసుకుంటే ఆ మ్యూజిక్ వైబ్ అనేది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. సో చూసారు కదా మంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లాంటి హ్యాంగింగ్ ఐటమ్. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది ఇంకొక ఐటమ్ అండి. మనం కంప్లీట్ గా కూడా ఏంటంటే దీన్ని వాల్ కి హ్యాంగ్ చేసుకోవచ్చు అండ్ వాల్ కి దీన్ని పెట్టుకోవచ్చు. అండ్ మనకి కీ చైన్స్ కూడా మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా దీనికి మంచిగా కూడా కీ చైన్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో కీ చైన్స్ పెట్టుకున్నప్పుడు దాన్ని అలాగా ఆ చెక్క దాన్ని అలా వదిలేయకుండా దాని మీద బర్డ్ డిజైన్ అయితే ఇచ్చారు. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. దీని అయితే మనం వాల్ కి హ్యాంగ్ చేసుకోవచ్చు అండ్ స్టిక్ చేసుకోవడం కోసం అని చెప్పేసి వీళ్ళ పైన కూడా ఒక చిన్న హోల్ ఇచ్చారు. అండ్ ఈ కంప్లీట్ గా మనం మొత్తం ఈ వుడ్ అంతా కూడా చూసుకున్నట్లయితే చిన్న చిన్న డిజైన్స్ తోటి బ్యూటిఫుల్ గా డెకోర్ చేశారు. చూసారు కదండి కంప్లీట్ గా కీ చైన్స్ పెట్టుకోవడానికి బ్యూటిఫుల్ డెకోర్ ఐటమ్. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది ఇంకొక డెకోర్ ఐటమ్ అండి. ఇంతకు ముందు మనం ఒక ఐటమ్ చూసాం కదా ల్యాంప్ ఐటమ్, అందులోనే ఇది ఇంకొక డిజైనింగ్ అనమాట, ఇంకొక మోడల్ అనమాట. సో కంప్లీట్ గా కూడా ఏంటంటే మనకి ఆనపకాయ ఏదైతే ఉంటుందో పెద్ద ఆనపకాయ అనమాట. సో ఆనపకాయ కనుక మొత్తం పండిపోయిన తర్వాత ఆ గుజ్జు మొత్తం తీసేసి దాన్ని ఎండబెట్టేసి ఆ ఎండబెట్టిన దాని మీదనే వీళ్ళు ఇలా కంప్లీట్ గా డిజైన్ చేసేసి మంచిగా డెకోర్ చేశారనమాట. దీని మీద చూసుకున్నట్లయితే లోటస్ అండ్ బర్డ్స్ ఇలా మంచిగా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇది కంప్లీట్ విత్ లైట్ తో అనమాట. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. బేసిక్ గా దీన్ని మనం బెడ్ లైట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ పార్టీస్ ఎప్పుడైనా ఉన్నా సరే ఆ పార్టీస్ లో కూడా మనం దీన్ని డెకోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కంప్లీట్ గా కూడా మనకి అవుట్ ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది అండ్ ఇది బ్యూటిఫుల్ డెకోర్ ఐటమ్ అనమాట. చూసారు కదా మంచి వుడ్ తో తయారు చేసిన డిఫరెంట్ హోమ్ డెకోర్ ఐటమ్స్. నెక్స్ట్ సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం.